ఆంధ్రాలో ఓ ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు వీరు. కెమెరామెన్ అనిల్తో వర్మ, టీవీ. అక్కడికి వెళ్ళి మేము అటు నాన్న మీ దేవురు అని అడిగితే నేను వరంగల్ అని చెప్పాను. పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళండు, మీకు హెల్ప్ చేస్తారు అని. I mean like misunderstandings, how we come across. Basically ప్రతి ఒక్కరి లైఫ్ లో we have misunderstandings, right? How we solve it is in our hands. So definitely there's a lot of flow in the film in my character. Finish పొట్లు. హాయ్, వెల్కమ్ టు స్పాట్లైట్. సాహసాలు రకరకాలు. కొందరు ఎత్తైన కొండలెక్కితే మరికొందరు లోతైన లోయల్లోకి బంగీ జంపింగ్ చేస్తారు. సాహసాలు రికార్డ్ బ్రేక్ సాహసాలు వేరయ్యా అంటారు. లిమ్కాలు గిన్నీస్ లో వచ్చిన తర్వాత ఈ తరహా సాహసాలు వేల రకాలు వచ్చాయి. నిమిషానికి డజన్ల కొద్దీ గుడ్లు లాగించేవారు కొందరైతే పళ్లతో భారీ వాహనాలు లాగిపడేసేవారు మరికొందరు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు కూల్ డ్రింక్ సీసాల మూతలు నోటితో తీయడంలో రికార్డు సాధించాడు. లిమ్కా రికార్డ్ కోసం ఈ ఫీట్ చేసిన ఈ మౌత్ ఓపెనర్ పై స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. నోటితో ఒక మూత తీయాలంటేనే కష్టం. చాలా మందికి అసలు తీయడమే రాకపోవచ్చు. అలాంటిది 70 కూల్ డ్రింక్ సీసాల మూతల్ని నోటితో వరుసగా తీయడం, అది 1 నిమిషంలోనే తీయడం మాటలా? వినడానికి వింతగా ఉన్న ఈ వింతను సాధించాడు ఓ యువకుడు. కృష్ణా జిల్లా విసన్నపేటలో ఏర్పాటైన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అతడు అలవోకగా ఈ ఫీట్ ప్రదర్శించాడు. అంతేకాకుండా తనకు తెలియకుండానే గిన్నిస్ బుక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ వండర్ సాధించిన యువకుని పేరు చింతల ప్రసాద్ రెడ్డి. విస్సన్నపేట మండలం నరసాపురానికి చెందిన ప్రసాద్ రెడ్డికి ఈ ఆలోచన రావడం వెనుక ఓ సంఘటన ఉందట. 4-5 ఏళ్ల క్రితం తన మిత్రుడు నోటితో 4-5 సీసాల మూతలు తీయడం గమనించాడు. అసలు ఇలా సీసాల మూతలు తీయడంలోనే రికార్డు ఎందుకు సాధించకూడదు అనుకున్నాడు. తన మిత్రుల సమక్షంలోనే ప్రదర్శన ఏర్పాటు చేసి 1 నిమిషంలోనే 64 కూల్ డ్రింక్ సీసాల మూతలు తీసి పారేశాడు. రికార్డు చేస్తున్నాడని కూడా మేము చెప్పాము. చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి కూడా ఏదన్నా అనుకుంటే దాన్ని చేయాలని చెప్పేసి పట్టుదల ఎక్కువగా ఉండేది నాకు. పిచ్చికి రాదని చెప్పేసి కేపేదపూడి మా ఫ్రెండ్ అక్కడ క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు, అతను తీస్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి అలా తీస్తున్నప్పుడు నేను చూసి మనం ఎందుకు తీయకూడదని చెప్పేసి అలా తీసుకున్నాడు. ఒక్కొక్కటి తీసేవాడిని, ఎప్పుడు తీయలేదు. అయినప్పుడు మొన్న మా ఉపాధ్యాయ మిత్రులు ఫస్ట్ టైం జెడ్పిహెచ్ఎస్ విసన్నపేటలో ఫస్ట్ ట్రై చేసామండి. ఫస్ట్ అటెంప్ట్లోనే 64 తీసాను 1 minute. తీసిన తర్వాత 64 తీసానంటే ఇంకా ఎక్కువ తీయాలని చెప్పేసి నాకు ఇంకా పట్టుదల పెరిగిందండి బాగా. మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ టీవీ వారి సహకారంతో మిగతా మీడియా సహకారంతో ఇక్కడ అరేంజ్ చేసామండి విసన్నపేట హై స్కూల్లో. తీస్తే 70 తీసాను పర్ మినిట్ 70 తీసిన తర్వాత కూడా ఇంకా నాలో ఇంకా కాన్ఫిడెంట్ పెరిగిందండి. ఇంకా 80 వరకు తీస్తానని చెప్పేసి నాకు ఇప్పటికీ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే నాలో చెప్తున్నా అసలు మామూలుగా. నేను 15 days బ్యాక్ ఏఎక్స్ఎన్ ఛానల్ చూశానండి. ఏఎక్స్ఎన్ వరల్డ్ వైడ్ గిన్నిస్ రికార్డు చూస్తే అందులో 55 తీసాడండి. వరల్డ్ వైడ్ రికార్డ్ 55 చూసినప్పుడు అనిపించింది నాకు 55 అయినా ఇంకా మనకి ఇంకా ఎక్కువ తీయాలి అని చెప్పేసి నాకు అనిపించిందండి. దానికి ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారం, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం నాకు ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్ వల్ల నేను ఇలా తీసానండి. ఈ ఫీట్ సాధించిన తర్వాత ప్రసాద్ రెడ్డికి ఇది రికార్డ్ అవుతుందేమోనన్న ఆలోచన వచ్చింది. పాత రికార్డుని పరిశీలించాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం అత్యధిక సంఖ్య నిమిషానికి 48 సీసాలే.
వాళ్ళకి పంపించాలని చెప్పేసి మనం మెయిల్ పంపించామండి. పంపిస్తే వాళ్ళు క్లిప్పింగ్ పంపించమన్నారండి, సీడీ తీసి పంపించమన్నారండి. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఫస్ట్ టైం పెట్టినప్పుడు 64 తీసినప్పుడు ఆ లెన్స్ లోకి పురిగెళ్ళి రాలేదండి సార్. సరిగా రాకపోవడం వల్ల డిస్టర్బ్ అయింది ప్రోగ్రామ్. అది మళ్ళీ వెంటనే టీవీ నేను వీళ్ళందరూ పిలిచి మీడియా అందరం పిలిచి ఫస్ట్ టైం అక్కడ చేశానండి. ఎక్కువ తీసింది ఫస్ట్ టైం 64 అండి. అప్పుడు వరకు నాకు స్కూల్లో ఎప్పుడన్నా ఫంక్షన్ జరిగినప్పుడు 2, 3 అలా నోటితో తీస్తున్నానండి. అది ఫస్ట్. తర్వాత నాకు బాగా ఏమండి, నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాలని నాకు ఏం సార్. ఇంకెవరన్నా 80 తీస్తే 81 తీయడానికి ట్రై చేస్తానండి. దాని మీద ఇంకెక్కువ అదిగించాలని చెప్పేసి నాకు అది నా సార్. నేను నా ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. ఇంకెవరైనా 80 తీస్తే 85 కూడా వెళ్తాను సార్. నేను 85, 86 కూడా వెళ్ళాలని నా ఆకాంక్ష సార్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదిస్తే ఓ బహిరంగ ప్రదర్శన నిర్వహించి వీడియో క్లిప్పింగ్ ని, పేపర్ కటింగ్లు తీసి పంపితే పరిశీలిస్తామన్న సమాధానం వచ్చింది. అంతే. విసన్నపేటలోని పాఠశాల ఆవరణలో ప్రముఖులు, స్నేహితులు, విద్యార్థుల సమక్షంలో ఇలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఒక్క నిమిషంలోనే 70 బాటిళ్ల మూతలను తీసి జనమందరినీ ఆశ్చర్యపరిచాడు. సునాయాసంగా ఆ బాటిల్ మూతలు తీసి పరేశాడు. చూసిన వారు ప్రసాద్ రెడ్డి సాహసాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రసాద్ రెడ్డి మా మండలం విసనపేట మండలం నర్సాపురం గ్రామానికి సంబంధించి మా మండలంలో ఈ ప్రసాద్ రెడ్డి ఈ ఫీట్ సాధించడం అనేది మా మండలానికి చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇతను ఈ లిమ్కా రికార్డ్స్ లో పేరు సంపాదించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దాని ప్రకారం అతను ఇంతకుముందు 70 మన ఆదివారం నాడు 70 మూతలు తీశాడు. ఇవాళ 71 తీశాడు. ఇంకా ముందు ఇంకా అతను దీన్ని ఇంకా ముందు మెరుగుపరుచుకొని ఇంకా సాధిస్తాడని నేను ఆశిస్తున్నాను. ప్రసాద్ రెడ్డి నాకు ఒక మంచి మిత్రుడు. ఈ యొక్క ఫీట్ గురించి నాకు చెప్పగానే ప్రతిసారి కూడా నేను అతన్ని ప్రోత్సహించడం, ఇతని యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి, ఈ యొక్క రికార్డు ఇతనికే పదినం కావాలి, ఈ ఫ్యూచర్ లో ప్రసాద్ రెడ్డి ఇటువంటి ఫీట్స్ మరెన్నో సాధించాలని ఆశిస్తూ సెలవు మా విసనపేట మండలం నుంచి, మరి నరసాపురం మండలం గ్రామం నుంచి ఇలాంటి యువకుడు మరి ఇలా ఇంత మంచి క్రీడల్లో ప్రతిభ సాధించడం అనేది మా అందరికీ చాలా గర్వకారణం. నాకు ఇతను ఎప్పటి నుంచో తెలుసు, నాకు బంధువు కూడాను. అలాగే ఇతను మరి మరి షటిల్ బ్యాడ్మింటన్ లోను, వాలీబాల్ లో కూడా చాలా మంచి క్రీడాకారుడుగా కూడా నేను చాలా అతను టోర్నమెంట్స్ కూడా చాలా వాటికి నేను మరి అటెండ్ అయ్యి నేను ప్రెజెంటేషన్స్ కూడా దాంట్లో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఇలాంటి క్రీడాకారుడికి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఇలాంటి క్రీడాకారులకి ప్రభుత్వం నుంచి, ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఇతనంలో ఇంకా చాలా ప్రతిభను మనం బయటికి వెలికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ప్రసాద్ రెడ్డి మాత్రం ఈ రికార్డులతో తను సాటిస్ఫై కావడం లేదంటున్నాడు. తన రికార్డు ఎవరన్నా అధిగమిస్తే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఏక్షన్ ఛానల్ చూశానండి. ఏక్షన్ వరల్డ్ వైడ్ గిన్నిస్ రికార్డు చూస్తే అందులో 55 తీశాడండి. వరల్డ్ వైడ్ రికార్డ్ 55 చూసినప్పుడు అనిపించింది నాకు 55 అని ఇంకా మనకి ఇంకా ఎక్కువ తీయాలి అని చెప్పేసి నాకు అనిపించిందండి. తర్వాత నాకు బాగా ఏమండి, నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాలని నాకు ఏం సార్. ఇంకెవరన్నా 80 తీస్తే 81 తీయడానికి ట్రై చేస్తానండి. దాని మీద ఇంకా ఎక్కువ అదిగించాలని చెప్పేసి నాకు అది నా సార్. నేను నా ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. ఇంకెవరైనా 80 తీస్తే 85 కూడా వెళ్తాను సార్. నేను 85, 86 కూడా వెళ్ళాలని నా ఆకాంక్ష సార్. తొలి ప్రదర్శనతోనే రికార్డులు బ్రేక్ చేసి మరో రికార్డు కోసం అంగలు వేస్తున్న ప్రసాద్ రెడ్డి లిమ్కా రికార్డు కోసం లిమ్కా సీసాలు ఎంచుకోవడం విశేషం. 30 ఏళ్ల ఈ సాహస యువకుడు ఆల్ టైమ్ రికార్డ్ స్థాపించాలని కొట్టు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. మరో స్పాట్లతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.
టీవీ9 సమాచార స్రవంతిని సమర్పించిన వారు మ్యూజిక్ ఆన్ డిమాండ్. డయల్ 543213.